50 members అవుతారు. సరిత, సాయి కుమారి 5 members మాత్రం కంప్యూటర్స్ ముందు ఉండండి. మిగతా వాళ్ళు పక్కకు వచ్చేసి చైర్స్ తీసుకొని బయట వేసుకోండి. లేదా మీ ప్లేసెస్లోనే మీరు కామ్గా కూర్చుంటారంటే కూర్చోండి. ఎవరు ఇప్పుడు ఈ రోలో ఉన్న వాళ్ళ 5 మంది ఈ 5 members కదా. సరితాను మీరు 5 మంది ఫస్ట్ మీరు సైన్ చేశారు కాబట్టి మీ 5 మంది ఉన్నట్టున్నారు. మిమ్మల్ని మాత్రం నేను నోట్ చేసుకోవాలి. ఓకే, స్టాప్ వాచ్ పెట్టి మళ్ళీ వాళ్ళంతా మీరు చేసే ఆ 20 minutes ఉంటుంది కదా పెద్ద పారాగ్రాఫ్, అప్పుడు నేను రాసుకోవాలి. మీరు ఫస్ట్ టైం దీంట్లో మీ పేరు ఎంటర్ చేయటము. ఓకే, ఇలా చూడండి. ఏదైనా స్టార్ట్ చేస్తూ ఇక్కడ టైప్ చేస్తాం. అక్కడ ఉన్న వర్డ్స్ టైప్ చేయండి. అయిన తర్వాత మీకు ఏంటంటే నెక్స్ట్ ఇచ్చారంటే మీకు ఇక్కడ టైపింగ్ ఎన్ని స్పీడ్ ఎంత చేస్తారేది ఇక్కడ చూపించేస్తుంది. ఇక్కడ చూపించాక వదిలేసేయండి, ఇలా వదలాలి. ఓకే, ఇది అయిపోయిన తర్వాత స్టార్ట్ చేసి కొడతారు కదా, అయిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టి ఇక్కడికి వచ్చాక ఆగిపోవాలి. ఓకేనా? టైపింగ్ మాకు లేదా ఇదంతా చూసుకోరా మరి ఇంకా టైపింగ్ అంతా ఇంకా. ఓకే, కూర్చోరా చేసి తీసుకో కూర్చో. ఫస్ట్ మీకు 5 members తెలియదు, ఇంకా నీకు లేదు. మళ్ళీ ఒకసారి అందరికి చెప్తాను చూడండి. చెప్తాను చూడండి. ఫస్ట్ క్వశ్చన్ నో మూడు ఆరు. నేనే చెప్తాను, మీరు వినండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇది దీంట్లో మొత్తము పేరాస్ కూడా కాదు, ఫస్ట్ పేరా మాత్రమే 45 words మాత్రమే నోట్ ప్యాడ్ లో చేయాలి. మీరు F5 కూడా ఏది ఇవ్వనవసరం లేదు. టైమింగ్ నేనే టైమింగ్ స్టార్ట్ వాచ్ నేను పెట్టాక నేను స్టార్ట్ అంట 1 2 3 స్టార్ట్ అంటాం. స్టార్ట్ అన్నప్పుడు మీరు టైపింగ్ చేసుకోండి, ఏది నోట్ ప్యాడ్ లోనే. ఓకేనా? అడుగుతారు మళ్ళీ ఏం చెప్తున్నా నన్ను చూడరు. దాన్ని అడిగితే అన్న చూడాలి కదా మరి టైపింగ్ మాకు ఏం చూసుకో. అయిపోయిందా? ఓకేనా? ఫస్ట్ వర్డ్స్ ఇది ఫస్ట్ క్వశ్చన్ నోట్ ప్యాడ్ లోనే, మీరు F5 కూడా పెట్టనవసరం, నేనే చెప్తా. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఈ ఫుల్ పేజ్ ఆ ఫస్ట్ చేసేసి అలాగే ఉంచండి. నేను ఫస్ట్ చూడాలి, చూసిన తర్వాతే నేను రెండోది మళ్ళీ చెప్తా. నేను రెండోది చెప్పేదాకా మీరు ఆ ఫైల్ క్లోజ్ చేయకండి, నోట్ ప్యాడ్ ఫైల్ క్లోజ్ చేయకండి. ఓకేనా? సెకండ్ క్వశ్చన్ ఇది ఫుల్ పేజ్ అంతా చేయాలి. హెడ్డింగ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. టైపింగ్ స్పీడ్ అని ఉంది కదా, దీన్ని ఏం టైప్ చేయొద్దండి. ఈ ఫుల్ పేజ్ మొత్తం కొట్టండి. స్టార్ట్ నేనే చెప్తాను, నోట్ ప్యాడ్ లోనే చేయాలి. ఇది సెకండ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ ఏంటి? టైపింగ్ మాస్టర్. మీ సిస్టమ్స్ అన్నింటిలో టైపింగ్ మాస్టర్ ఉందా? ఈ 5 మంది ఫస్ట్ చూసుకోండి. ఓకే, టైపింగ్ మాస్టర్లోకి వెళ్ళి టైపింగ్ టెస్ట్ మీకు తెలుసు కదా, ఏ పేరా అయినా మీ ఇష్టం వచ్చిన పేరా పెట్టుకోండి. నేను స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేయండి. అందరికి 2 minutes ఉంది కదా, మీరు దాంట్లో టైమింగ్ చూస్తున్నారు కదా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టేసి ఆగిపోండి. మీరు ఎన్ని వర్డ్స్ ఎన్ని యాక్యురసీ నేను రాసుకోవాలి కదా, అది థర్డ్ క్వశ్చన్. అక్కడతో మీరంతా అయిపోతుంది, మరి మీరు చేసే పని లేదు.